మీరు ఎందుకు అస్త్ర సన్యాసం ఎందుకు చేశారనేది నా ఫీలింగ్. ఎలా చేసావు? రాజీనామా చేశారు మీరు, మళ్ళీ ఉద్యమం అన్నారు. అరే ఈ వాహనం అక్కడ గంతులు ఉన్నాయి, ఈ బండి ఇది పనిచేయదు, ఈ టైర్లు పడి మూలపడిపోయేట్టున్నాయి, ఇంజిన్ చచ్చుపడిపోయేట్టుంది ఎలా విన్నట్టయితే, కాబట్టి సైకిల్ మీద వెళ్దాం అంటున్నాం, లేకపోతే నడిచి వెళ్దాం అంటున్నాం, లేకపోతే బస్సులో వెళ్దాం అంటున్నాం, అంతే వాహనం మార్చాం అంతే. అసన్యాసం అంటే మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా కూడా చెప్తున్నాను నేను. ఎందుకో నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నా. ఈ దేశంలోనో పోనీ దేశం పక్కన పెడదామండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు 2 రాష్ట్రాలు అప్పుడు ఒక రాష్ట్రం, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పర్టికులర్గా యూత్ మీతో ర్యాలీ అయ్యారు. ఎంత పర్సెంట్ అయ్యారు, ఎన్ని ఓట్లు వచ్చాయి కాస్త పక్కన పెడదాం, నమ్మారు. ఈయన ఒక ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి, ఈయనతో వెళితే ఈ దేశానికి ఏదో ఉద్ధరించవచ్చు మనం అనే ఒక ఆదర్శ భావం. ఎందుకు ఉదాహరణకి మీరు ఎలక్షన్లో పోటీ చేశారండి, మీరు ఎంత ఖర్చు పెట్టారో నాకైతే తెలియదు, కానీ ఒక 1000-1200 మంది కార్యకర్తలు యూత్ ఉద్యోగాలకు సెలవు పెట్టి, కాలేజీ సెలవు పెట్టి మీకోసం ప్రచారం చేశారు కదా, రోడ్ల మెట్ట రైతురంక పగలనక. అలాంటి వాళ్ళందరూ ఎంతో హోప్తో వచ్చారు. అలాంటిది మీరు ఒక్కసారిగా నేను మళ్ళీ అస్త్ర సన్యాసమనే అంటున్నా, రాజీనామాని, లోక్సత్తా రాజీనామాని నేను అస్త్ర సన్యాసమనే అంటా. యుద్ధ క్షేత్రంలోంచి రాజు వెళ్ళిపోయినట్టే ఫీల్ అవుతున్నాను నేను. ఐఏఎస్ నుంచి బయటకు వస్తే అస్త్ర సన్యాసం చేయలేదు, అది వేరు. మళ్ళీ మీరు బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళారు కాబట్టి. పౌర సమాజం నుంచి నేను దాని కొనసాగింపుగా రాజకీయ పార్టీ అసన్యాసం చేయలేదు. రాజకీయ పార్టీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీనివల్ల మనకు పెట్టే ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి దీన్ని మరింత సద్వినియోగం చేసుకోవడానికి వేరే మార్గాన్ని చూద్దామని చెప్పంటే అసన్యాసం కాదు, ఇది మార్గాన్వేషణ. లక్ష్యం మారలేదు, లక్ష్యం మారలేదా, దారి మారలేదు, వాహనం మారుతోంది. వాహనం మారకపోతే మూర్ఖం అవుతాం. అలా కాకుండా ఒక నిస్పృహ, ఒక నిరాశ అలాంటిది నిస్పృహ మీరు చూసారా? ఇప్పుడు ఏ క్షణం చూడలేదు, కానీ రాజీనామా కారణం అదేమో అని అనిపించింది నాకు. ఏనాడన్నా సరే అసలు అంటే చూడలేదు. నా మీద జనం కొంతమంది దాడులు చేసినప్పుడు కూడా, బండబూతులు తిట్టినప్పుడు కూడా ఎప్పుడన్నా నా మొహంలో నేను నిస్పృహ చూడలేదు. కానీ రాజీనామా అదేమైనా తెచ్చిపెట్టుకున్నదా? కాదు. అది నిజంగా ఇక్కడ గుండెల్లోంచే ఇక్కడి నుంచి వచ్చేది.